చూడమ్మా ఆల్రెడీ లాస్ట్ క్లాస్ మనకి ఈ పాలినామియల్స్ ఫ్యాక్టరైజేషన్ మనకి ఎక్కడ అయింది ఎగ్జాంపుల్స్ కంప్లీట్ అయ్యాయి 2.4 ఎక్సర్సైజ్ అందుకు వాల్యూస్ ఎంత ఉందో సారి ఎక్సర్సైజ్ 2.4 ఈ ఎక్సర్సైజ్ 2.4 లో ఆల్రెడీ దీని బిఫోర్ ఏవైతే ఎగ్జాంపుల్స్ ఉన్నాయో ఆ ఎగ్జాంపుల్స్ అన్ని యూజ్ అవుతాయి चलो 2.4 एक्सरसाइज में फर्स्ट टर्म जोड़ना सर फर्स्ट टर्म ఇక్కడ ఉందండి డిటర్మైన్ which of the following polynomials has x plus 1 as a factor వాడు ఇచ్చిన క్వశ్చన్ ఇక్కడ 4 పాలినామియల్స్ ఇచ్చాడు 4 పాలినామియల్స్ ఇవ్వనట x plus 1 ఫ్యాక్టర్ ని ప్రూవ్ చేయమన్నాడు ఏది ప్రూవ్ చేయాలో మన దగ్గర ఉంటుంది గివెన్ పాలినామియల్ ఉంది కాబట్టి దిస్ గివెన్ పాలినామియల్ ఫస్ట్ పాయింట్ చూడండి సార్ x cube minus x square plus x minus x plus 1 గివెన్ పాలినామియల్ ది ఫ్యాక్టర్ ఉంది కాబట్టి యూజ్ చేసిన చూడండి ఇక్కడ సార్ గివెన్ పాలినామియల్ is a given polynomial ఇక్కడ మన సింబల్ యూజ్ చేసేది సింబల్ కి ఇక్కడ సమ్ p of x పాలినామియల్ సింబల్ కాబట్టి p of x కాబట్టి అవుతుంది p of x is equal to x cube minus x square minus x plus 1 మరి ఆల్రెడీ ఫ్యాక్టర్ ఎంత ఇక్కడ x plus 1 ఉంది ఫ్యాక్టర్ x plus 1 కాబట్టి 0 of x plus 1 that implies x plus 1 కూడా ఎంత 0 మరి 0 of x plus 1 అంటే is equal to 0 చేయాలి is equal to 0 చేస్తే అవుతుంది ఇక్కడ ఫైనల్ గా ప్లస్ 1 ఈ ప్లస్ 1 ప్లస్ ఎంత అవుతుంది -1 అంటే సబ్స్టిట్యూట్ వాల్యూ ఎంత ఇక్కడ రీప్లేస్ x by -1 కాబట్టి వాడు అడిగింది ఇక్కడ డిటర్మైన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ పాలినామియల్స్ హ్యావ్ ద ఫ్యాక్టర్ ఇది ఫ్యాక్టర్ కాదని అడిగాడు ఫ్యాక్టర్ కాదంటే మనం చేయాలి బై ఫ్యాక్టర్ థియరం అప్లై చేయాలి బై ఫ్యాక్టర్ థియరం చూడండి సార్ బై ఫ్యాక్టర్ థియరం ఎలా అవుతుంది p ఆఫ్ ఇక్కడ యూజింగ్ వాల్యూ ఎంత రీప్లేస్ x by -1 కాబట్టి p ఆఫ్ -1 అని ఫైండ్ చేస్తున్నాను ఈచ్ అండ్ ఎవరీ వాల్యూ ఇక్కడ రీప్లేస్ x by ఎంత అవుతుంది -1 కాబట్టి -1 హోల్ క్యూబ్ నెక్స్ట్ మైనస్ x వాల్యూ ఎంత ఇక్కడ -1 హోల్ స్క్వేర్ నెక్స్ట్ మైనస్ x వాల్యూ ఎంత ఇక్కడ -1 ప్లస్ 1 మన -1 హోల్ క్యూబ్ ఎంత అవుతుంది 3 టైమ్స్ మల్టిప్లై అవుతుంది 3 టైమ్స్ మల్టిప్లికేషన్ అవుతుంది మైనస్ ఇంటూ మైనస్ కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ ఎంత మైనస్ అంటే ఫైనల్ ఏమవుతుంది ఇక్కడ మైనస్ అవుతుంది కాబట్టి చూడండి సార్ therefore minus or 1 8 times ఇక్కడ 3 times 1 ని 3 times మల్టిప్లికేషన్ చేసిన అవుతుంది 1 into 1 into 1 1 1 0 1 1 1 0 1 ఫైనల్ వాల్యూ ఎంత 1 ఇక్కడ మైనస్ స్క్వేర్ చేస్తాం మైనస్ స్క్వేర్ చేస్తే మైనస్ into మైనస్ ఏమవుతుంది ప్లస్ అంటే ఫైనల్ వాల్యూ ఏమవుతుంది ప్లస్ కాబట్టి ప్లస్ into మైనస్ 1 స్క్వేర్ ఎంత 1 మైనస్ into మైనస్ ఎంత ప్లస్ 1 ప్లస్ 1 చూడండి అక్కడ ఎడిషన్ మీరు క్యాన్సిలేషన్ చేసినా బాబు ఎడిషన్ చేసినా బాబు మైనస్ 1 ఎడిషన్ చేస్తే ఎంత -2 ప్లస్ 1 ప్లస్ 1 ఎంత 2 అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఒక ప్లస్ మైనస్ ఉంది వాల్యూస్ ఎలా ఉన్నాయి ఇక్కడ ఈక్వల్ వాల్యూస్ ఈక్వల్ ఇక్కడ సింబల్స్ చూడండి నాట్ ఈక్వల్ కాబట్టి 2 2 ఇది ఎక్కడ అవుతుంది 0 అంటే ఇక్కడ చూడండి సరిగా p ఆఫ్ -1 0 p ఆఫ్ -1 అంటే ఏంటి రిమైండర్ వాల్యూ 0 వచ్చిందంటే గివెన్ వాల్యూ ఏమంటే ఇక్కడ ఫ్యాక్టర్ దేర్ఫోర్ కండిషన్ ఏంటో సార్ x plus 1 is a factor of p of x ఇక్కడ రిమైండర్ వాల్యూ 0 వస్తేనే ఈ గివెన్ ఏదైతే లీనియర్ పాలినామియల్ ఇక్కడ లీనియర్ పాలినామియల్ అవుతుంది గివెన్ పాలినామియల్ కి అవుతుంది ఫ్యాక్టర్ అవుతుంది ఇక్కడ మనకి ఏమైంది ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ అయింది నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా సెకండ్ పాయింట్ చూడండి సార్ సెకండ్ పాయింట్ x పవర్ 4 minus x cube plus x square minus x plus 1 ఇది ట్రై చేయండి మీరు x power 4 minus x cube plus x square minus x plus 1 ఇది ట్రై చేయండి నెక్స్ట్ క్లాస్ డిస్కస్ చేద్దాం దీని గురించి థర్డ్ పాయింట్ చూడండి థర్డ్ పాయింట్ x power 4 plus 2x cube plus 2x square plus x plus 1 మనకి ఇచ్చిన పాయింట్ ఇక్కడ థర్డ్ పాయింట్ లో ఏముందో x పవర్ 4 plus 2x cube plus 2x square plus x plus 1 కాబట్టి ఇక్కడ అప్లై చేయనమా let the given polynomial
గివెన్ పాలినామియల్ let the given polynomial ఏమవుతుంది p of x is equal to ఏమవుతుంది పాలినామియల్ ఇక్కడ x పవర్ 4 ప్లస్ 2x క్యూబ్ ప్లస్ 2x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 మరి ఫ్యాక్టర్ ఎంత ఉంది కదా x ప్లస్ 1 కాబట్టి therefore 0 of x plus 1 that implies x plus 1 is equal to 0 therefore x is equal to ఎంత అవుతుంది ప్లస్ 1 ఆపోజిట్ ఎంత అవుతుంది మైనస్ 1 ప్రాసెస్ ఏంటి బై ఫ్యాక్టర్ థీరం ఏం చెప్తుంది బై ఫ్యాక్టర్ థీరం రిమైండర్ కట్టాలండి బై ఫ్యాక్టర్ థీరం ఏం చెప్తుందంటే రిమైండర్ ఫైండ్ అవుట్ చేయి ఆ రిమైండర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే అది ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది అనుకోండి అక్కడ ఏమవుతుంది ఫ్యాక్టర్ థీరం సాటిస్ఫై అవుతుంది ఫ్యాక్టర్ థీరం సాటిస్ఫై అవుతుంది గివెన్ లీనియర్ వాల్యూ ఏదైతే ఉందో లీనియర్ వాల్యూ ఈజ్ ఫ్యాక్టర్ ఆఫ్ గివెన్ పాలినామియల్ అవుతుంది మరి ఫ్యాక్టర్ థీరం బట్టి ఏమవుతుంది p of -1 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ పాలినామియల్ x పవర్ 4 ఎంత అవుతుంది -1 హోల్ పవర్ 4 ప్లస్ 2 ఇంటూ -1 హోల్ క్యూబ్ ప్లస్ 2 ఇంటూ -1 హోల్ స్క్వేర్ ప్లస్ -1 ప్లస్ 1 అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ x అనే టర్మ్ లో మనకి ఇక్కడ రీప్లేస్ x బై ఎంత -1 అంటే x ప్లేస్ లో వాల్యూ ఏంటి సబ్స్టిట్యూషన్ ఇక్కడ -1 సబ్స్టిట్యూట్ చేసాం x ప్లేస్ లో -1 సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ -1 హోల్ పవర్ 4 మీకు ఐడియా ఉండాలి ఏంటంటే మైనస్ కి పవర్ చూడండి ఆ పవర్ ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ ఈవెన్ నెంబర్ అయితే ప్లస్ అవుతుంది ఆడ్ నెంబర్ అయితే ఏమవుతుంది మైనస్ ఇక్కడ మైనస్ పవర్ ఎంత 4 అనేది ఏంటి ఈవెన్ 4 అనేది ఈవెన్ కాబట్టి ఈ మైనస్ ఏమైపోతుంది ప్లస్ అయిపోతుంది మరి 1 పవర్ 4 1 n టైమ్స్ మల్టిప్లికేషన్ చేసిన అవుతుంది 1 వస్తుంది 1 అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ 1 into 1 into 1 into 1 etc 100 టైమ్స్ చేసాం 100 టైమ్స్ చేసినప్పుడు వస్తుంది ఆన్సర్ ఫైనల్ ఆన్సర్ 1 వస్తుంది అందువల్ల ఇక్కడ పవర్ చూసావు పవర్ లో 4 అనేది ఈవెన్ నెంబర్ కాబట్టి ఈవెన్ నెంబర్ ఉన్నప్పుడు మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది పవర్ ఈవెన్ అయితే మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది నెక్స్ట్ నెంబర్ నెక్స్ట్ 2 into ఇక్కడ పవర్ ఏంటి ఆడ్ పవర్ ఆడ్ కాబట్టి నెగటివ్ వాల్యూ మళ్ళీ అవుతుంది రిపీట్ అవుతుంది పవర్ ఆడ్ ఉన్నది కాబట్టి పవర్ ఏమవుతుంది మళ్ళీ నెగటివ్ వాల్యూ మళ్ళీ నెగటివ్ రిపీట్ అవుతుంది 1 క్యూబ్ ఎంత 1 ప్లస్ 2 into 1 స్క్వేర్ ఎంత 1 ప్లస్ ఇంటూ మైనస్ 1 ప్లస్ 1 ఈ ప్లస్ 1 మైనస్ 1 ఏంటి క్యాన్సిల్ అయింది చూడండి సార్ 1 ప్లస్ ఇంటూ మైనస్ 2 1 2 ప్లస్ 2 1 2 చూడండి ఇక్కడ ఫైనల్ గా వచ్చిందా ఇక్కడ 2 టైం ఏంటి క్యాన్సిల్ కానీ ఎంత వచ్చింది ఇక్కడ 1 వచ్చింది అంటే p of -1 వాల్యూ వచ్చింది 1 వచ్చింది p of -1 వాల్యూ 1 వచ్చింటే ఈ నాట్ ఈక్వల్ టు 0 ఈ నాట్ ఈక్వల్ టు వచ్చింది 0 ఫైనల్ గా వచ్చింది ఇక్కడ p of -1 ఈ నాట్ ఈక్వల్ టు 0 మరి p of -1 వాల్యూ నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి 4 x plus 1 is not a factor is not a factor of p of x ఫ్యాక్టర్ రావాలంటే ఇది ఒకటి 0 రావాలి అది నాట్ ఇక్కడ 0 వచ్చింది కాబట్టి నాట్ ఏ ఫ్యాక్టర్ అని రాస్తాం అక్కడ థర్డ్ పాయింట్ కంప్లీట్ అయింది చూడమ్మా నెక్స్ట్ చాలా నెక్స్ట్ ఇంకా థర్డ్ పాయింట్ కంప్లీట్ అయింది కదా ఫోర్త్ పాయింట్ అంటే సారీ ఫోర్త్ పాయింట్ x cube minus x square minus half 3 minus root 3 into x plus root 3 ఇక్కడ కూడా మనకి ఫోర్త్ పాయింట్ ఇచ్చాడు కాబట్టి ఫోర్త్ పాయింట్ పెట్టుకున్నా సారీ గివెన్ polynomial p of x is equal to x cube minus x square minus half 3 minus root 3x plus root 3 ఇంక ఫ్యాక్టర్ ఉంది కాబట్టి therefore 0 of x plus 1 that implies x plus 1 is equal to 0 therefore x is equal to -1 ఇక్కడ కూడా సబ్స్టిట్యూషన్ వాల్యూ ఎంత -1 కాబట్టి therefore by factor theorem p of -1 is equal to అంటే రీప్లేస్ x by -1 కాబట్టి అప్లై చేయండి -1 హోల్ క్యూబ్ minus half -1 హోల్ స్క్వేర్ minus half 3 minus root 3 into -1 plus root 3 మరి మైనస్ కి పవర్ ఎంత ఆడ్
మైనస్ పవర్ ఆర్డర్ ఉంది కాబట్టి మళ్ళీ ఏమవుతుంది మైనస్. మరి 1 కి ఎంత 1 మైనస్ ఇక్కడ 1 వస్తే అంటే 1 కానీ ఇక్కడ మైనస్ కి పవర్ ఎంత ఈవెన్ నెంబర్. మైనస్ కి పవర్ ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి ఈ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. ఆల్రెడీ సింబల్ ఏంటి మైనస్. 1 వస్తే ఎంత 1 ఇక్కడ మైనస్ ఉంటే మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్. మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్. 1 టర్మ్ కాబట్టి ఏమవుతుంది 3 మైనస్ రూట్ 3 ప్లస్ రూట్ 3. ఇక్కడ 1 టైం మల్టిప్లికేషన్ కాబట్టి 1 3 * 3 1 రూట్ 3 రూట్ 3. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ అయింది ప్లస్ అయింది. నెక్స్ట్ ఉన్నమా ఇది మైనస్ రూట్ 3 ప్లస్ రూట్ 3 క్యాన్సిల్. కానీ ఇక్కడ చూడండి సార్ ఇది -1 -1 ఎంత -2 ప్లస్ 3 3 లో 2 క్యాన్సిల్ అవుతే 1 ఏమన్నది +1 3 లో 2 క్యాన్సిల్ అవుతే ఎంత వస్తుంది 1 వచ్చింది. ఏమన్నది -2 వచ్చింది. ఇక్కడ 3 లో 2 క్యాన్సిల్ అవుతే 1 వచ్చింది కదా 1 కి సమానం ఏంటి ప్లస్. p ఆఫ్ -1 ఈజ్ ఈక్వల్ ఎంత వచ్చింది 1 వచ్చింది కాబట్టి ఇది 4. ఇక్కడ ఇది నాట్ ఇక్కడ 0 देखो p ఆఫ్ -1 నాట్ ఇక్కడ 0 మరి p ఆఫ్ -1 నాట్ ఇక్కడ 0 కాబట్టి 4 x + 1 is not a factor is not a factor is not a factor of p of x. ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. ఇందులో సెకండ్ క్వశ్చన్ చూడండి. సెకండ్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే యూజ్ ద ఫ్యాక్టర్ థియరం టు determine whether g of x is a factor of f of x in each of the following cases. మనకి ఈ క్వశ్చన్ ఇచ్చినా కూడా మనకి అందులో మోడల్ టైప్ చూసుకుంటే ఇక్కడ ఏమన్నా యూజ్ ద ఫ్యాక్టర్ థియరం అన్నాడు. ఫ్యాక్టర్ థియరం యూజ్ చేస్తారా. ఫస్ట్ పాయింట్ అన్నమా ఫస్ట్ పాయింట్ మనకి ఏంటి అంటే f of x is equal to 5x cube plus x square minus 5x plus 1. g of x is equal to x plus 1. మరి g of x కూడా x plus 1 కాబట్టి సేమ్ మనకి ప్రీవియస్ ఏ విధంగా అదే మోడల్ చేస్తాం. ఒకసారి చూడండి. గివెన్ పాలినామియల్స్ అయితే గివెన్ పాలినామియల్స్ మెన్షన్ చేసిన వాళ్ళైతే గివెన్ మెన్షన్ చేసిన తర్వాత గివెన్ f of x is equal to 5x cube plus x square minus 5x plus 1 and g of x is equal to x plus 1. పాలినామియల్స్ ఏ లెటర్స్ ఇండికేట్ చేశాడో ఆ లెటర్స్ యూజ్ చేస్తాను. ఇక్కడ g of x అనేది ఇక్కడ 0 ఆఫ్ ఇక్కడ దేని తీసుకోవాలి g of x తీసుకోవాలి. 0 ఆఫ్ g of x అంటే that implies g of x is equal to 0. మరి g of x ఎంత x plus 1 is equal to 0 that implies x is equal to ఎంత -1. అక్కడ పాలినామియల్ సింబల్ ఇచ్చాడు కాబట్టి పాలినామియల్ చూడండి సారి 5x minus 1 f of x. ఇక్కడ గివెన్ పాలినామియల్ చూడండి ఇక్కడ సింబల్ +1 గివెన్స్ -1 ఇది ఒకసారి చూడండి ఇది. అందువల్ల ఇక్కడ గివెన్ పాలినామియల్ ఎంత 5x cube plus x square minus 5x minus 1. ఇక్కడ -1 అంటే మనం +1 వాడాలి. చూడండి ఇక్కడ సారి కరెక్ట్ చేసుకోండి -1. ఇక్కడ యూజింగ్ ఎంత వాల్యూ x = -1 కాబట్టి బై ఫ్యాక్టర్ థియరం చూడండి ఏముందో అక్కడ ఫంక్షన్ f కాబట్టి f of -1 ఫంక్షన్ వాల్యూ f కాబట్టి f of -1 రీప్లేస్ x by -1 కాబట్టి -1 అప్లై చేస్తే ఏమవుతుంది 5 into -1 whole cube plus -1 whole square minus 5 into -5 ఎంత -1 5 into ఎంత -1 ఇక్కడ సబ్స్టిట్యూషన్ ఇస్తున్నారు చూడగా మైనస్ పవర్ ఎంత క్యూబ్ ఉంది. క్యూబ్ అంటే ఆడ్ నెంబర్ కూడా అవుతుంది మళ్ళీ మైనస్ వస్తుంది అంటే 5 into -1 ప్లస్ 1 వస్తే ఎంత 1 మైనస్ into మైనస్ ఎంత +5 -1. ఇక్కడ +1 -1 అనేది క్యాన్సిల్ 5 ఉంది కూడా ప్లస్ into మైనస్ మైనస్ 5 1 5 -5 చూడగా ఇక్కడ ప్లస్ into మైనస్ ఎంత -5 1 5 +5
5 5 క్యాన్సిల్ అవుతుంది 0. మరి 5 5 క్యాన్సిల్ అంటే 0 అవుతుంది. ఎలా చూసారు ఇక్కడ మైనస్ కి పవర్ ఏముంది 3. 3 అంటే ఆడ్ నెంబర్ కాబట్టి అవుతుంది. మళ్ళీ మైనస్ నెంబర్ వచ్చింది. ఆడ్ నెంబర్ కాబట్టి మైనస్ నెంబర్ వచ్చింది. 1 కి ఎంత 1 వచ్చింది. కానీ మైనస్ స్క్వేర్ ఏముంది మైనస్ కి పవర్ 2 ఉంది. పవర్ అంటే ఈవెన్ నెంబర్ కి ఏమవుతుంది మైనస్ ప్లస్ అవుతుంది. అందుకే ప్లస్ 1 వచ్చింది. మైనస్ అంటే మైనస్ అంటే ప్లస్ 5. ఈ ప్లస్ 1 మైనస్ క్యాన్సిల్ అయింది. ఇక్కడ 5 అంటే 5 ఏ 5 మైనస్ 5 ప్లస్ 5 5 5 క్యాన్సిల్ అవుతే 0. therefore f of -1 వాల్యూ వచ్చింది 0. మరి f of -1 వాల్యూ 0 కాబట్టి therefore g of x ఇందువల్ల నువ్వు యూజ్ చేసిన ఫ్యాక్టర్ f of x g of x కాబట్టి g of x is factor of f of x నెక్స్ట్ పాయింట్ అన్నమా 12th సెకండ్ క్వశ్చన్ ఏంటంటే కనుక నెక్స్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ చూడమ్మా సెకండ్ పాయింట్ f of x is equal to x cube plus 3x square plus 3x plus 1 comma g of x is equal to x plus 1. ఈ సమ్ ట్రై చేయండి. ఈ సమ్ ట్రై చేస్తే ఇదే మోడల్ మనం ప్రీవియస్ అని చెప్పామా ఆ ప్రీవియస్ మోడల్ మనం సమ్ ట్రై చేయండి. నెక్స్ట్ ఒకవేళ అంతగా రాకపోతే నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. థర్డ్ పాయింట్ ఉన్నాం ఇందులో థర్డ్ పాయింట్ f of x is equal to x cube minus 4x square plus x plus 6 g of x is equal to x minus 2. ఇక్కడ సెకండ్ పాయింట్ ని ఫస్ట్ పాయింట్ ఏ విధంగా చెప్పినా అదే మోడల్ ట్రై చేయండి. అంతగా రాకపోతే నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేద్దాం. చూడమ్మా ఇక్కడ fx gx ఉంది. fx gx ఉంది కాబట్టి given f of x is equal to x cube minus 4x square plus x plus 6 and g of x equal to x minus 2. సేమ్ వాల్యూస్ కాబట్టి నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతున్నాయి. మళ్ళీ అదే ప్రాసెస్ ఎందుకని చెప్పి దాన్ని మీకు ప్రాక్టీస్ ఇచ్చాను. g of x దగ్గర కూర్చోండి. 0 of g of x that implies g of x కూడా ఎంత అవుతుంది 0. 0 of g of x అంటే అవుతుంది g of x equal 0. therefore g of x వాల్యూ ఎంత x minus 2 equal 0. therefore x is equal ఎంత అవుతుంది -2. ఈ -2 రైట్ సైడ్ ఎంత అవుతుంది +2. లెఫ్ట్ సైడ్ -1 రైట్ సైడ్ ఎంత అవుతుంది ప్లస్ అయింది. ఇంకా నెక్స్ట్ చూడండి ఒకసారి ఫ్యాక్టర్ థియరం బై ఫ్యాక్టర్ థియరం మా ఫ్యాక్టర్ ఏం చెప్తుంది f ఆఫ్ ఇక్కడ ఉన్న వాల్యూ ఎంత రీప్లేస్ x/2 అందువల్ల x + 2 సబ్స్టిట్యూట్ చేయాలి. f ఆఫ్ t ఎంత అవుతుంది చూడండి 2³ x ఎంత 2³ నెక్స్ట్ -4 * x వాల్యూ 2² + 2 + 6 మరి 2³ ఎంత 8 2³ ఎంత 8 మైనస్ ఇక్కడ 4 * 2 ఎంత 4 + 2 + 6 ఎంత 8 మరి 8 + 8 ఎంత 8 + 8 ఎంత అవుతుంది 16 8 + 8 ఎంత 16 -4 6 4 4 ఎంత 16 60 - 16 వాల్యూ ఎంత 0 అంటే ఏమొచ్చింది ఫైనల్ గా f of 2 వాల్యూ అయింది ఇది ఈక్వల్ 0. మరి f of 2 వాల్యూ ఇది ఈక్వల్ 0 అయింది కాబట్టి బై ఫ్యాక్టర్ ఏం చెప్తుంది g of x is factor of f of x is factor of f of x. నెక్స్ట్ అన్న నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ అన్న ఫోర్త్ పాయింట్ f of x is equal to 3x cube plus x square minus 20x plus 12. f of x equal to 3x cube ఇచ్చాడు plus x square minus 20x plus 12 ఇచ్చాడు. g of x ఇచ్చాడు g of x is equal to 3x minus 2. ఇక్కడ x ఉంది gx ఉంది కాబట్టి యూజ్ చేయండి. యూజ్ చేస్తే ఏమవుతుంది ఆన్సర్ given అంటే ఇక్కడ f of x is equal to 3x cube plus x square minus 20x plus 12. మరి 0 వాల్యూ ఇక్కడ g of x కాబట్టి 0 of g of x that implies
g of x ఎంత is equal to 0. g of x ఎంత అవుతుంది is equal to 0. మరి g of x ఎంత g of x వాల్యూ 3x minus 2 is equal to 0. మరి 0 వాల్యూ ఎంత 3x minus 2 కాబట్టి 3x minus 2 is equal to 0. ఇది -2 ఈ -2 ఇక్కడ మనకి 0 వాల్యూ ఇక్కడ 3 మల్టిప్లై చేస్తుంది. మల్టిప్లై వాల్యూ రైట్ సైడ్ ఎంత ఉంది డివైడ్ అవుతుంది. ఇప్పుడు x is equal to ఎంత 2/3. ఇక్కడ సబ్స్టిట్యూషన్ వాల్యూ రీప్లేస్ x బై ఎంత 2/3 కాబట్టి సబ్స్టిట్యూషన్ బై ఫ్యాక్టర్ థీరం f of 2/3 is equal to f of 2/3 కాబట్టి 3 into x plus ఎంత 2/3 whole cube plus 2/3 whole square minus 20 into 2/3 plus 12 3 into ఇక్కడ హోల్ క్యూబ్ అంటే ఇది ఫ్రాక్షన్ కూడా న్యూమరేటర్ హోల్ స్క్వేర్ హోల్ క్యూబ్ డినామినేటర్ హోల్ క్యూబ్ కాబట్టి 2 క్యూబ్ ఎంత 8 3 క్యూబ్ ఎంత 27 ప్లస్ 2 స్క్వేర్ ఎంత 4 3 స్క్వేర్ ఎంత 9 ఇక్కడ చూడమ్మా 220 ఎంత 40/3 ప్లస్ 12 ఇక్కడ 3 రెండు టైం చేస్తుందా 9 టైమ్స్ దేర్ రెండోసారి టోటల్ ఆన్సర్ ఎంత అవుతుంది 9 అవుతుంది. టోటల్ ఆన్సర్ 9 కాబట్టి ఇక్కడ 9 సర్కిల్ చేస్తుంది న్యూమరేటర్ ఎంత 8 ప్లస్ ఇక్కడ 9 ఈక్వల్ కాబట్టి ఎంత అవుతుంది 4 మైనస్ ఇక్కడ 3 ఉంది 3 9 టైమ్స్ 3 టైమ్స్ 3 9 3 టైమ్స్ కాబట్టి 340 ఎంత 120 ప్లస్ 9 12 గా 108 9 12 ఎంత 108 దీని ఇక్కడ పాయింట్ వాల్యూ సెక్షన్ చేస్తే 108 ప్లస్ 4 112 112 ప్లస్ 8 ఎంత 120 120 minus 120 divided by 9 దీనికి ఫైనల్ వాల్యూ 0/9 0/9 ఎంత అవుతుంది 0/9 ఫైనల్ వాల్యూ చూడమ్మా 0/9 ఇచ్చింది దీనికి ఫైనల్ వాల్యూ f of 2/3 ఇది కూడా ఎంత 0 f of 2/3 0 అవుతుంది కాబట్టి ఇక్కడ చూడండి 0/9 వచ్చింది 0/9 అంటే 0/anything వాల్యూ ఎంత 0 0/anything వాల్యూ 0 కాబట్టి f of 2/3 is equal to 0 వచ్చింది ఫర్ కండిషన్ అంటే g of x is factor of p of x ఇక్కడ f కాదు f యూజ్ చేయండి f of x. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈసారి ఫిఫ్త్ పాయింట్ చూద్దాం. ఫిఫ్త్ పాయింట్ మనకి f of x is equal to 4x cube plus 20x square next plus 33x plus 18 and into comma g of x is equal to 2x plus 3 given mutual కాబట్టి given polynomials ఉండే given value given f of x is equal to 4x cube plus 20x square plus 33x plus 18 values are correct equal ఉన్నాయి చూడండి. నెక్స్ట్ చూడమ్మా and g of x is equal to 2x plus 3 మరి g వాల్యూ ఫైండ్ చేస్తే ఎలా ఉంటది 0 of g of x is equal to that implies g of x is equal to 0 therefore g of x is equal to 2x plus 3 is equal to 0 therefore 2x is equal to 3 plus 3 రైట్ సైడ్ ఎంత అవుతుంది -3 ప్లస్ 3 వాల్యూ రైట్ సైడ్ ఎంత అవుతుంది -3 అవుతుంది therefore 2x is equal to 2 మల్టిప్లై వాల్యూ రైట్ సైడ్ ఎంత అవుతుంది డివైడ్ కాబట్టి therefore x is equal to -3/2 ఇక్కడ రీప్లేస్ x బై ఎంత -3/2 కాబట్టి అప్లై చేస్తే అవుతుంది therefore బై ఫ్యాక్టర్ థీరం అప్లై చేస్తే అవుతుంది f of -3/2 is equal to ఫార్ములా సబ్స్టిట్యూట్ చేస్తే 4 into x వాల్యూ ఎంత -3/2 హోల్ క్యూబ్ x వాల్యూ ఎంత -3/2 కదా -3/2 హోల్ క్యూబ్ ప్లస్ 20 into x square అంటే -3/2 హోల్ స్క్వేర్ ప్లస్ 33 into x వాల్యూ -3/2 ప్లస్ 18 చూడండి అక్కడ 4 into ఇక్కడ మైనస్ క్యూబ్ ఉంది మైనస్ క్యూబ్ అంటే ఆడ్ నెంబర్ కూడా అవుతుంది మళ్ళీ మైనస్ వస్తుంది మైనస్ 3 క్యూబ్ ఎంత 27 2 క్యూబ్ ఎంత 8 4 టైమ్స్ ఎంత చేస్తుంది 2 టైమ్స్ నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ ఇక్కడ చూడండి ప్లస్ 20 into ఇదేంటిది మైనస్ కి హోల్ స్క్వేర్ మన మైనస్ హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది మైనస్ స్క్వేర్ అవుతుంది ప్లస్ అవుతుంది 3 స్క్వేర్ ఎంత 9 డివైడెడ్ బై 2 స్క్వేర్ ఎంత 4 ఈ 4 టైమ్స్ 28 టైమ్స్ 5 టైమ్స్ నెక్స్ట్ చూడమ్మా ప్లస్ ఇంటూ మైనస్
ప్లస్ అంటే మైనస్ ఎంత మైనస్ 333 3 3 ఎంత 9 3 ఎంత 9 99 డివైడెడ్ బై 2 ప్లస్ 18 ఇక్కడ చూడండి సార్ ఇక బ్యాలెన్స్ ఏముంది ఇక్కడ మైనస్ 27 డివైడెడ్ బై 2 ఇక్కడ ప్లస్ 5 9 ఎంత 45 మైనస్ 99 డివైడెడ్ బై 2 ప్లస్ 18 ఫైనల్ గా అవుతుంది చూడండి ఇక్కడ డివైడ్ పార్ట్ ఉన్నాయి డివైడ్ పార్ట్ ఎడిషన్ చేసుకోండి డివైడ్ వాల్యూ మీద డినామినేటర్ ఎంత డినామినేటర్ 2 గా 2 ఎడిషన్ చేసాం నెక్స్ట్ ఇక్కడ న్యూమరేటర్ -27 -99 -27 -99 ఇంక బ్యాలెన్స్ ఉన్నామా +45 +18 +45 +18 ఎంత అవుతుంది +63 ఇక్కడ ఎడిషన్ చేస్తే ఎంత వస్తుంది మైనస్ ఎడిషన్ మీద ఎంత వస్తుంది -27 -99 కాబట్టి ఇక్కడ ఎంత అవుతుంది 126 అవుతుంది 126 డివైడెడ్ బై 2 ప్లస్ 63 మరి ఎన్ని టైమ్స్ ఇందులో 63 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఇది ఎంత అవుతుంది -63 ప్లస్ 63 63 క్యాన్సిల్ అవుతే 0 అయితే మీకు డౌట్ ఎవరికైనా కొంతమందికి ఏంటంటే డైరెక్ట్ ఎల్సిఎం తీసుకొచ్చారు దానికి చాలా ప్రాసెస్ అవుతుంది కాబట్టి ఇన్ని ప్రాసెస్ రాకుండా సింపుల్ గా ఒక ఎల్సిఎం కట్టే హెల్ప్ పండి ఒకేసారి మనకి ఏమవుతుంది మల్టిప్లికేషన్ అవుతుంది ఆన్సర్ ఒక 2-3 స్టెప్ కవర్ అవుతాయి అర్థం మీకు ఆల్రెడీ డౌట్ లేదంటే రూల్ ప్రకారం ఇక్కడ డినామినేటర్స్ ఉన్నాయి కాబట్టి నేను డినామినేటర్ అప్లై చేశాను ఇక్కడ వాల్యూస్ ఏంటి 45 ప్లస్ 18 కాబట్టి 63 అప్లై చేశాను అలా కాకుండా టోటల్ ఎల్సిఎం కట్టారనుకోండి ఒక 2 స్టెప్ తగ్గచ్చు అర్థం నెక్స్ట్ చూడమా ఇక్కడ మనకి ఏమొచ్చింది f ఆఫ్ -3/12 0 వస్తుంది కాబట్టి ఇదే 4 ఏమొచ్చింది ఇక్కడ g ఆఫ్ x ఈజ్ వెక్టర్ ఆఫ్ f ఆఫ్ x ఈజ్ వెక్టర్ ఆఫ్ f ఆఫ్ x ఇక్కడ మనకి ఏ క్వశ్చన్ కంప్లీట్ అయింది సెకండ్ క్వశ్చన్ కంప్లీట్ అయింది నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడమా థర్డ్ క్వశ్చన్ show that ఏమి ఇచ్చారు show that x minus 2 comma x plus 3 and x minus 4 are factors of x cube minus 3x square minus 10x plus 24 చనా థర్డ్ సమ్ మనకి ఏంటంటే థర్డ్ సమ్ లో మనకి చూడండి సార్ గివెన్ ఏంటంటే గివెన్ పాలినామియల్ గివెన్ f of x equal to what symbolic value got given on left and right let f of x is equal to f of x equal to x cube minus 3x square minus 10x plus 24 ఇక్కడ 3 ఫ్యాక్టర్స్ ఉన్నాయి 3 ఫ్యాక్టర్స్ సెపరేట్ గా రాయాలి కాబట్టి ఫస్ట్ ఫ్యాక్టర్ అంటే 0 of x minus 2 0 of x minus 2 that implies x minus 2 is equal to 0 that implies x is equal to 2 ఇది ఫస్ట్ పాయింట్ గా యూజ్ చేస్తాం 0 of x minus 2 that implies x minus 2 equal to 0 x కూడా ఎంత అవుతుంది 2 అవుతుంది ఏ థీరం అప్లై చేయాలి ఇక్కడ బై ఫ్యాక్టర్ థీరం కాబట్టి బై ఫ్యాక్టర్ థీరం replace x by ఎంత replace x by 2 కాబట్టి f చూడండి ఇక్కడ మన సబ్స్టిట్యూషన్ వాల్యూ అవుతుంది ఇక్కడ replace x by 2 కాబట్టి f of 3 కూడా ఎంత వస్తుంది 2 cube minus 3 into 2 square minus 10 into 2 plus 24 ఇందులో 2 cube ఎంత అవుతుంది 8 2 cube ఎంత 8 minus 3 into 2 square ఎంత అవుతుంది 4 10 2 ఎంత 20 plus 24 ఇక్కడ చూడండి మెడిసిన్ చేస్తే minus 3 4 ఎంత 12 ఇక్కడ 24 నుంచి 20 క్యాన్సిల్ అయితే 4 ఉంది 4 plus 12 ఎంత 8 ఎంత 12 12 నుంచి 12 ఎంత 0 ఇక్కడ చూడండి సార్ ఇక్కడ 2 cube ఎంత 8 వచ్చింది 2 square ఎంత 4 3 4 ఎంత 12 అయింది ఇక్కడ 24 20 క్యాన్సిల్ అయింది 24 20 క్యాన్సిల్ అయితే 4 వచ్చింది 4 plus 8 ఎంత 12
देखो फाइनल గా మనకి వచ్చింది కదా -12 వచ్చింది +12 వచ్చింది కాబట్టి 12 12 క్యాన్సిల్ అయితే 0 ఇక్కడ కొంతమందికి ఐడియా లేదనుకోండి కొంచెం నెక్స్ట్ స్టెప్ కూడా 8 ని కవర్ చేసుకొని కావద్దే మీకు డౌట్ వచ్చింది అనుకోండి 8 - 12 + 14 రాసుకోవచ్చు డౌట్ ఉన్న వాళ్ళు ఎవరైనా అయితే ఇక్కడ 8 అలాగే వచ్చాం ఇక్కడ -12 ఇక్కడ సబ్ట్రాక్షన్ చేస్తే వచ్చింది 4 వచ్చింది కానీ 8 + 4 ఎంత 12 12 - 12 ఎంత 0 ఇక్కడ మనకి ఏమొచ్చింది f(2) = 0 కాబట్టి దీనికి బై ఫ్యాక్టర్ ఏం చెప్తుంది x - 2 is a factor of f of x. That first time. Second condition, second point. Second one మనం సెపరేట్ గా చేసుకుంటాం అంతే. క్వశ్చన్ అంటే ఒకటది. సెకండ్ ఏమంటే x ప్లస్ 3 ఉంది కాబట్టి ఇక్కడ చూడమ్మా 0 of x plus 3 that implies x is x plus 3 ఎంత 0 therefore x is equal to plus 3 కాబట్టి ఏంటి -3 మరి ప్లస్ 3 కాబట్టి -3 కాబట్టి ఇక్కడ కూడా సబ్స్టిట్యూషన్ చేయండి ఏమవుతుంది బై ఫ్యాక్టర్ థీరం చెప్తుంది బై ఫ్యాక్టర్ థీరం ఏం చెప్తుంది అక్కడ సబ్స్టిట్యూషన్ ఇక్కడ x గా ఇచ్చేసేద్దా x by -3 కాబట్టి f of -3 is equal to ఇక్కడ సబ్స్టిట్యూషన్ ఏమవుతుంది 2 + 3 సబ్స్టిట్యూట్ చేస్తే -3 హోల్ క్యూబ్ -3 into -3 whole square -10 into -3 plus 24 substitution చూసారా అక్కడ రీప్లేస్ x by -3 కాబట్టి -3 సబ్స్టిట్యూషన్ ఫైనల్ వస్తుంది అన్నమాట f of -3 is equal to ఇక్కడ మైనస్ కి పవర్ ఎంత ఆడ్ నెంబర్ ఉంది మైనస్ కి పవర్ ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి మైనస్ ఏమవుతుంది మళ్ళీ రిపీట్ అవుతుంది కాబట్టి -3 క్యూబ్ ఎంత 27 నెక్స్ట్ -3 ఇంటూ ఇక్కడ మైనస్ కి పవర్ ఎంత స్క్వేర్ అంటే ఏమవుతుంది మైనస్ ప్లస్ అవుతుంది 3 స్క్వేర్ ఎంత అవుతుంది 9 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 10 3 గా 10 3 గా ఎంత 30 ప్లస్ 24 ఫైనల్ చూడండి ఇక్కడ -27 -3 అంటే ఎంత 27 ఎడిషన్ చేస్తే ఇక్కడ 54 మీకు ఐడియా ఉంటే ఐడియా డైరెక్ట్ చేసుకోవచ్చు -27 ఎంత -54 54 క్యాన్సిల్ అంటే 0 therefore f of -3 వాల్యూ వస్తుంది 0 మరి f of -3 వాల్యూ కూడా 0 వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా ఏమవుతుంది therefore x plus 3 is a factor of f of x. నెక్స్ట్ ఉన్నమా థర్డ్ పాయింట్ మన ఫ్యాక్టర్ వచ్చేటప్పుడు సారి x - 4 కాబట్టి 0 of x - 4 that implies x is equal ఎంత అవుతుంది 4 0 of x - 4 అన్నది కాబట్టి ఇది -4 అవుతుంది అంటే x - 4 0 కాబట్టి x is equal to ఇది -4 రైట్ సైడ్ ఎంత అవుతుంది +4 లెఫ్ట్ సైడ్ ఉన్నది మైనస్ కాబట్టి రైట్ సైడ్ ఎంత అవుతుంది +4 అవుతుంది ఇక్కడ యూజ్ చేద్దామా బై ఫ్యాక్టర్ థీరం బై ఫ్యాక్టర్ థీరం ఏం చెప్తుంది చూడండి f of 4 is equal to f of 4 ఎంత అవుతుంది చూడండి సార్ 4 cube -3 into 4 square -10 into 4 plus 24 మరి 4 cube ఎంత 4 cube అంటే 4 4 దా 16 16 4 దా 64 minus 4 square ఎంత 16 మీరు రాకపోతే వేసుకోండి 3 into ఎంత 16 minus 10 4 దా 40 plus 24 ఎడిషన్ చేస్తే ఏమవుతుందో సార్ 64 కి 24 ఎడిషన్ చేస్తే ఎంత 88 64 కి 24 ఎడిషన్ చేస్తే ఎంత వచ్చింది 88 వచ్చింది 88 minus 316 ఎంత 48 316 ఎంత 48 minus 40 ఇప్పుడు టోటల్ ఎడిషన్ చేస్తే ఏమవుతుందో సార్ f of 4 is equal to 88 minus 48 కి 40 ఎడిషన్ చేస్తే 48 కి 40 ఎడిషన్ చేస్తే ఎంత 88 therefore 88 minus ఎంత వచ్చింది సేమ్ వాల్యూ కాబట్టి 88 లో 88 క్యాన్సిల్ అవుతుంది 0 అంటే f of 4 వాల్యూ వచ్చింది 0 వచ్చింది కాబట్టి ఇదే 4 x minus 4 is a factor of f of x. therefore condition ఏమంటే సార్ మొత్తం అన్ని సార్ రాయాలి కాబట్టి x minus 2 x plus 3 and x minus 4 are factors
ఆఫ్ ఏంటది ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇది మనకు లాస్ట్ కన్క్లూజన్ ఆ క్వశ్చన్ కి. x minus 2 x plus 3 and x minus 4 are factors of f of x. ఇందులో మనం 1 by 1 స్టెప్ చేసాం. ఈ 1 by 1 స్టెప్ లో మనకి ఏమవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 0, రిమైండర్ ఈజ్ ఈక్వల్ టు 0 కాబట్టి రిమైండర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఏమవుతుంది, ఫైనల్ గా బై ఫ్యాక్టర్ ఏం చెప్తుంది, రిమైండర్ వాల్యూ 0 అయితే కంపల్సరీ ఏమవుతుంది, డివైడ్ వాల్యూ ఫ్యాక్టర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ థర్డ్ క్వశ్చన్ అప్డేట్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడమ్మా. show that x plus 4 x minus 3 and x minus 7 are factors of x cube minus 6x square minus 19x plus 84. x cube minus 6x square minus 19x plus 84. దీంట్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం ఒకసారి. ఇక్కడ 3 ఫ్యాక్టర్స్ ఇచ్చాడు. ఇది కూడా సేమ్ ప్రాసెస్. గివెన్ కాలమ్ లో గివెన్ ఎంత f of x is equal to x cube minus 6x square minus 19x plus 84. ఇక్కడ మన ఫ్యాక్టర్స్ ఏంటి, ఫస్ట్ ఫ్యాక్టర్ x plus 4 అంటే 0 of x plus 4, that implies x plus 4 is equal to 0, then x is equal to ఇది plus 4 right side కి అవుతుంది minus 4 plus 4 right side కి అవుతుంది minus 4. then by factor theorem చెప్తుంది. by factor theorem f of minus 4 is equal to ఏమవుతుంది చూడండి ఒకసారి, minus 4 whole cube minus 6 into minus 4 whole square minus 19 into minus 4 plus 84. సబ్స్టిట్యూషన్ చూసారు ఇక్కడ. ఈచ్ అండ్ ఎవ్రీ కేసెస్ లో x బై t కేస్ ఎంత -4, x ప్లస్ -4 సబ్స్టిట్యూట్ చేసాం కాబట్టి ఇక్కడ మైనస్ కి పవర్ ఎంత ఆడ్, మైనస్ కి పవర్ ఆడ్ ఉంది కాబట్టి మళ్ళీ మైనస్ వస్తుంది. 4 కి ఎంత 64 minus 6 into మైనస్ స్క్వేర్ ఉంది ఇక్కడ. మరి మైనస్ స్క్వేర్ అంటే అవుతుంది 4 స్క్వేర్ ఎంత 16 minus into minus plus 419 76. 419 ఎంత 76 ఇందులో 4 times are 40, 4 9 are 36, 70 plus 36 ఎంత 76 plus 84. ఇక్కడ చూడమ్మా minus 64 ఇక్కడ ఎడిషన్ చేస్తే ఇక్కడ మల్టిప్లికేషన్ 616 ఎంత 96, 616 ఎంత 96 అలాగా 6 times are 60, 6 6 are 36, 60 plus 36 ఎంత 96 ప్లస్ ఇక్కడ ఎడిషన్ ఎంత చెప్తుంది చూడండి. 76 కి 4 ఎడిషన్ చేస్తే 80 plus 8 ఎంత 160. ఇక్కడ కూడా ఎడిషన్ చేస్తే ఎంత -160 plus 160 ఎంత ఈజ్ ఈక్వల్ టు 0. ఇక్కడ ఫైనల్ ఏమవుతుంది ఇక్కడ f minus 4 బై ఏమవుతుంది 0. చూడండి ఇక్కడ x plus 4 ఏంటి, ఈజ్ ఏ ఫ్యాక్టర్ ఆఫ్ f of x. నెక్స్ట్ పాయింట్ ఏమని చూడండి ఇక్కడ. నెక్స్ట్ పాయింట్ ఏమన్నా కదా, సెకండ్ పాయింట్ x minus 3 కాబట్టి 0 of x minus 3 that implies x minus 3 is equal to 0, therefore x is equal to 3. ఇక్కడ x minus 3 కూడా x is equal to 3 కాబట్టి ఇది 4. by factor theorem ఏమవుతుంది f of వాల్యూ ఎంత రీప్లేస్ x by 3 ఎంత కాబట్టి x plus 3 సబ్స్టిట్యూట్ చేస్తే సేమ్ ప్రాసెస్ లో 3 cube minus 6 into 3 square minus 19 into 3 plus 84. therefore 3 cube ఎంత 3 cube అంటే 27, 3 cube ఎంత 27 minus 6 into 3 square ఎంత అవుతుంది 9 minus 19 into 93 93 ఎంత 20 into 60 కాబట్టి క్యాన్సిల్ అవుతుంది అంటే 57 plus 84. ఇక్కడ ఎడిషన్ చేస్తే 27 కి 84 ఎడిషన్ చేస్తే ఎంత 27 కి 84 ఎడిషన్ చేస్తే 11 అంటే 111 minus 6 9 ఎంత 54, 6 9 ఎంత 54 57. ఎడిషన్ ఎంత వస్తుంది 111 minus 111, therefore ఫైనల్ వస్తుంది 0. therefore f of 3 వాల్యూ 0 అవుతుంది కాబట్టి
therefore x minus 3 is a factor of f of x is a factor of f of x. Another next is the third చూడమ్మా థర్డ్ పాయింట్ మనకి 0 ఆఫ్ థర్డ్ వాల్యూ ఎంత అక్కడ x minus 7 0 ఆఫ్ x minus 7 that implies x minus 7 is equal to 0 therefore x is equal to ఎంత వచ్చింది ఇక్కడ 7 ఇది minus 7 రైట్ సైడ్ ఎంత వస్తుంది plus 7 therefore ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేద్దామా by factor theorem అంటే f of 7 is equal to f of 7 7 cube minus 6 into 7 square minus 19 into 7 plus 84 7 cube అంటే 7 7 49 49 7 49 7 ఎంత అవుతుంది చూసారా 7 9 ఎంత 63 6 ఉంది 7 4 ఎంత 4 7 28 28 6 ఎంత అవుతుంది 34 6 9 7 9 63 3 6 ఉంది 7 4 ఎంత 28 28 6 8 ఎంత అవుతుంది 34 నెక్స్ట్ ఉన్నమా మైనస్ 6 7 స్క్వేర్ ఎంత 49 ప్లస్ చిన్నక్కడ మైనస్ 9 7 19 7 19 ఎంత అవుతుంది 7 20 ఎంత 140 7 20 140 ది 17 నెగ్లెక్టింగ్ 170 నెగ్లెక్ట్ అవుతుంది 133 ప్లస్ 84 ఇక్కడ ఇది ప్లస్ ఎడిషన్ చేస్తే 343 కి 84 ఎడిషన్ చేస్తే ఎంత అవుతుంది 3 ప్లస్ 4 ఎంత 7 4 ప్లస్ 8 అంటే 12 ఇక్కడ 1 ఉంది కాబట్టి 427 మైనస్ 640 అంటే 240 ని 9 ఉంది అంటే 254 6 4 220 240 6 4 240 కాబట్టి 6 9 అంటే 54 ని 240 ఎంత వచ్చింది 240 ని 54 294 నెక్స్ట్ ప్లస్ ఎంత మైనస్ 133 ఎడిషన్ చేయగలమా ఎడిషన్ చేస్తే ఎంత వచ్చింది 427 మైనస్ 4 ప్లస్ 3 ఎంత 7 9 ప్లస్ 3 ఎంత 12 ఇక్కడ 1 ప్లస్ 2 2 ని 1 ప్లస్ 2 ఎంత 3 3 ప్లస్ 1 ఎంత 4 దేర్ ఫైనల్ ఎంత వచ్చింది 427 మైనస్ 427 ఇది ఈక్వల్ ఎంత 0 f of 7 వాల్యూ వచ్చింది 0 మరి f of 7 వాల్యూ 0 అయితే x minus 7 is a factor of ఏంటది f of x is a factor of ఎంత f of x ఫైనల్ ఆన్సర్ ఎంత therefore x plus 4 comma x minus 3 and x minus 7 are factors of ఏంటది f of x ఇక్కడ మనకి ఏ సమ్ కంప్లీట్ అయింది ఎక్సర్సైజ్ 2.4 లో 4 సమ్ కంప్లీట్ అయింది నెక్స్ట్ 6 సమ్ నేను క్లాస్ లో డిస్కస్ చేద్దాం